ట్రాన్స్ఫర్ చేసుకుంటారు రైతులు. అలాంటి రైతులు ఏమైనా ఉంటే ఇంతకుముందు కూడా అకౌంట్ నెంబర్ ఇవ్వని రైతులు ఏమైనా ఉంటే కన్సర్న్ ఏమని కలిసి వాళ్ళ బ్యాంక్ పాస్ జిరాక్స్ సబ్మిట్ చేస్తే రైతు బంధులో వాళ్ళ అకౌంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొత్తగా తక్కువ ఉన్నాయి కానీ ఇవన్నీ ఓపెన్ అయింది రైతు భరోసా అనేది. ఎవరైతే రైతు భరోసాలో ఇంతవరకు ఎంట్రీ చేసుకోలేదో, అకౌంట్ పాస్ అనేది నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవాల్సిందే కోరుతున్నాం. కుమ్రంభీం జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మనం ఈరోజు విచ్చేసిన సందర్భంగా మరి వ్యవసాయ శాఖ ప్రజలకు, రైతులకు ఏ విధంగా పనిచేస్తుంది, మరి వ్యవసాయ శాఖ ఎలా పనిచేస్తుంది దానిపైన మాట్లాడేందుకు మనకు స్థానిక వ్యవసాయ శాఖ అధికారి మనతో ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. అసలు జిల్లాలో మన మండలంలో అధిక ధరలకు మరి డిఏపి కానీ యూరియా కానీ 400 కానీ 380 గంటల విక్రయిస్తుంది. దీనిపైన మీరు మన మండలంలో అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నట్టుగా నా దృష్టికి అయితే ఇప్పటిదాకా రాలేదు. అండ్ యూరియా ఎంఆర్పి సేల్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అది ఎంఆర్పి కన్నా కొద్దిగా అధికంగానే సేల్ చేస్తారు వాళ్ళకు వచ్చిన దిగుబడి ధరను బట్టి. కానీ మీరు అన్నట్టుగా మరీ అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు నా దృష్టికి అయితే రాలేదు. డిఏపి కానీ, ఎంఓపి కానీ, ఎస్ఎస్పి కానీ అన్ని ఎంఆర్పిలోకి అమ్ముతారు. వాటికి వచ్చిన ఇష్యూ అయితే ఏం లేదు. ఒకవేళ అట్లాంటి మా దృష్టికి ఏదైనా ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు మా దృష్టికి వస్తే వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అగ్రికల్చర్ ఆఫీస్ నుండి ప్రజలకు ఇవ్వాల్సిన యంత్రాలు మరి సబ్సిడీ ఎంతవరకు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి? ఇప్పటికైతే వ్యవసాయ యాంత్రీకరణ పథకం అనేది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ప్రస్తుతానికి రైతు భరోసా అనేది నడుస్తూ ఉంది. అండ్ పిఎం కిసాన్కి సంబంధించిన మిషన్ ఒకటి నడుస్తూ ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఇంకా అమల్లోకి రాలేదు. ఒకవేళ వ్యవసాయ యాంత్రీకరణ పథకం సబ్సిడీలు అమల్లోకి వస్తాయి తెలియజేస్తారు. ఇప్పటి వరకు మన రైతులకు సబ్సిడీ ఏమైనా వచ్చింది? సబ్సిడీ అదే రాలేదు. ఇంకా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఈ సంవత్సరానికి ఇంకా విడుదల కాలేదు. ఒకవేళ వ్యవసాయ యాంత్రీకరణ పథకం విడుదల అవుతే దానికి సంబంధించిన తెలియజేస్తారు. ఇప్పటి వరకు ఎరువులు వాంకిడి మండలానికి వచ్చిన స్టాక్ ఇప్పటి వరకు యూరియా చూసుకుంటే 800 మెట్రిక్ టన్స్ వరకు వచ్చింది ఇప్పటిదాకా. అంటే 50 జూలై ఇప్పటి నేను తీసుకున్న రీసెంట్ దాని ప్రకారం 800 మెట్రిక్ టన్ల వరకు వచ్చింది సీజన్ స్టార్ట్ అయింది. అండ్ యూరియా అనేది కొద్దిగా స్లోగా మూవ్ అవుతుంది. అండ్ ఎక్కువగా రావట్లేదు. అండ్ మిగతా ఫర్టిలైజర్స్ అయితే సఫిషియెంట్గానే అవుతుంది. వ్యవసాయ శాఖ మార్కెట్కి వచ్చిన విత్తనాలు మరి స్టాక్ విత్తనాలు అనేది మనకు వేరుగా కాటన్ ఏరియా ఉంది కాబట్టి కాటన్ ప్యాకెట్స్ వచ్చి మోర్ దెన్ సఫిషియెంట్గానే ఉన్నాయి. విత్తనాలకు సంబంధించిన పరిస్థితి ఎటువంటి కొరత లేదు. అది మనకు కావాల్సిన మనకు మండలంలో 60,000 ప్యాకెట్లు అయితే సరిపోతాయి. కానీ 150,000 వరకు ప్యాకెట్లు కూడా మనకు మండలంలో అందుబాటులో. మండలంలో కొత్తగా ఫెర్టిలైజర్ షాపులు కొత్తగా ఈ సంవత్సరం ఫర్టిలైజర్ షాపులు వచ్చి మంజూరైనవి వచ్చేసి ఇక్కడ వాంకిడి మహిళా శక్తి సంబంధించిన సహకార సొసైటీ షాప్ ఒకటి లైసెన్స్ తీసుకున్నారు. కానీ షాప్ స్టార్ట్ చేయలేదు. మన గ్రోమర్ సెంటర్ ఒకటి కొత్తగా ఓపెన్ అయింది. ఇది కాకుండా మరో 3 ప్రైవేట్ వ్యక్తులు లైసెన్స్ తీసుకున్నారు. మన మండలంలో ఎన్ని షాపులు ఉన్నాయి? మన మండలంలో ఇప్పుడు మొత్తం 30 షాపులు అంటే మొత్తం లైసెన్స్లు ఉన్నాయి 36. కాకపోతే అందులో వర్కింగ్లో ఉన్నాయి 30 వరకు వర్కింగ్లో ఉన్నాయి. కొన్ని లైసెన్స్లు ఉన్నాయి కానీ ఈ షాప్స్ వర్కింగ్లో లేదు. ప్రస్తుతం సీజన్ దానిపైన రైతులకు ఎలాంటి సూచనలు కదా? ప్రస్తుతం అంటే ఇప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది. వర్షాలు పడుతున్నాయి. అండ్ రైతులు విత్తనాలు తీసుకుంటున్నారు. మెయిన్గా రైతులు చెప్పేది ఏంటంటే లైసెన్స్ పొందిన దుకాణంలో మాత్రమే విత్తనాలు కొనండి. అండ్ విత్తనాలు ఎరువులు కంపల్సరిగా బిల్స్ తీసుకోండి. ఆ బిల్స్ అనేవి పంటకాలం పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా తీసుపెట్టుకోవాలి. ఎంఆర్పి కన్నా మించి ఎవరికి ధరలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాగే ఎంఆర్పి కన్నా ఎక్కువగా ఎవరైనా డిమాండ్ చేస్తే మాకు కంప్లైంట్ ఇవ్వాల్సింది. అలాగే ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు కాకుండా లైసెన్స్ ఉన్న దుకాణాలను తీసుకోండి. అండ్ కాటన్ విత్తనాలు అన్ని కంపెనీలు మంచిగా పనిచేస్తాయి. మాకు పర్టికులర్గా ఫలానా వెరైటీ అంటే ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఫలానా వెరైటీ కావాలని డిమాండ్ చేస్తే దాన్ని బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయాలి. అలాంటి ఒకటే వెరైటీ మీద అవసరం లేదు. అన్ని కంపెనీల విత్తనాలు మంచిగానే 100% వస్తాయి. మంచిగానే వీళ్ళు వస్తాయి. మనకుండే వాతావరణ పరిస్థితులను బట్టి, నేలను బట్టి, మనం చేసే యాజమాన్య పద్ధతులను బట్టి కొద్దిగా దిగుబడి అనేది కొంచెం అటు ఇటు అవుతుంది తప్ప అది విత్తనాల కంపెనీలను బట్టి మనం పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు ఈ నేపథ్యంలో
మీరు వాటికి విత్తనాలు అయితే మనం రైతులకు పోలీసుల సహకారంతో కూడా మనం చెకింగ్ చేస్తున్నాము. ఆ తర్వాత పోలీసులు కూడా మన డ్యూటీలు చేస్తున్నారు. అలాగే రెవెన్యూ వాళ్ళ సహకారంతో కూడా ఎంఆర్ఓ కలిసి కూడా షాప్స్ అన్ని వెరిఫై చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే నకిలీ విత్తనాలు మన మండలిలో ఏం నోటిఫై చేయలేదు. ఒకప్పుడు ఉన్నాయేమో కానీ ఇప్పుడైతే ఎటువంటి నకిలీ విత్తనాలు మనకు ఒకవేళ ఏదైనా నకిలీ విత్తనాలు తీసుకొస్తే వారిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. నకిలీ విత్తనాలు అమ్మడం అనేది చట్టరీత్యా నేరం. వాటిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించలేదు. ఇదండి ప్రస్తుతానికైతే వాంకిడి మండలంలో నకిలీ వ్యవస్థ, నకిలీ విత్తనాలు లేవని చెప్పిన సందర్భం. అదేవిధంగా మరి ఈ వాంకిడి మండలంలో మరి ఏవైతే మరి విత్తనాలు కానీ మరి రిసిప్ట్లు మరి ఏ షాప్లో తీసుకున్నా కానీ మరి బాధ్యతగా రిసిప్ట్లు పొందాలని చెప్పిన సందర్భం. మనం కొమరంభీం జిల్లా వాంకిడి మండలం.